దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను అప్పగించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగములుగా మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం మొదలు 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగము. సువార్త లేఖన భాగం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం మొదలు 16 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభువారు ఇక్కడ చూపించిన మాదిరి ఏమిటి అనే దానిని పేతురు వివరించే ప్రయత్నం చేస్తూ ఆ సత్యాలు తాను అభివర్ణించడానికి తాను ఇష్టపడ్డాడు. పేతురు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వాస్తవానికి పునరుత్థానం తరువాత కాలమానంగా ఈ ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారపు వేళ పేతురు మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనం చేస్తూ ఉంటే పేతురు దుందుడుకు స్వభావం నుండి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకునే ప్రయత్నం జరిగిన రాత్రి వేళ పేతురు ఎదిరించిన వ్యక్తిగా ఉన్నాడు. మలుకు చెవిని తెగనరికిన వ్యక్తిగా పేతురు ఉన్నాడు. అయితే ఇప్పుడు తాను ఏ మాట తెలియచేస్తున్నాడంటే ప్రభువారు అక్కడ తాను వారిస్తూ మాట్లాడిన మాట మనం గమనం చేయగలిగినప్పుడు, నీ కత్తిని వరలో పెట్టు, కత్తి చేత పట్టువాడు కత్తితోనే మరణిస్తాడు అనే మాట ప్రభువారు చెప్పినప్పుడు తాను అంత ఆ రాత్రి వేళ అంత వేరుకరమైనటువంటి విధానంతో గుదిలతో కత్తులతో ఎలాగున్నా బంధించడానికి వచ్చినటువంటి అదే సందర్భంలో తాను ప్రభువు మాటకు విధేయత చూపించిన వ్యక్తిగా తాను ఏం చేశాడంటే తాను ప్రభువు మాట విన్నాడు, కత్తిని వరలో పెట్టాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, పరిస్థితి ఏం కాబోతుంది అనే స్థితి కంటే కూడా ప్రభువు మాటకు విధేయత చూపించే స్థితికి పేతురుకు ఉన్నటువంటి ఆ స్వభావం నుండి పేతురు ఏమని అనుకున్నాడంటే ప్రభువారు రాజ్యం చేసేటువంటి తీరులో తాను కూడా ఆయనకు సంరక్షకుడిగా ఉండేటువంటి విధానంలో ఒక చక్కని తీరున తాను నమ్మకమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారికి పేతురు ఉన్నాడు. అయితే ప్రభువారిని పట్టుకునే ఆ సందర్భంలో మాత్రం తాను ప్రభువును సంరక్షించటానికి జరిగేదేంటో జరిగే సంభవం ఏమిటో దానికంటే కూడా ప్రభువును కాపాడే దానికోసం కత్తి దూసిన వ్యక్తిగా తాను ఉన్న స్థితి నుండి ఇప్పుడు ప్రభువు చూపిన మాదిరి ఏంటి అంటే ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి కపటము ఆయనలో లేకపోయినా, ఎలాగున కూడా ఆయన ఏ నేరస్తుడిగా ఆయన లేకున్నా కూడా ఆయన ఏం చేశాడంటే దేవునికి న్యాయం జరిగించే దేవునికి తన్ను తాను ప్రభువు అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన దూషించలేదు అనేటువంటి మాట తాను మాట్లాడుతూ తాను బాధపడిన వాడుగా తాను ఒక అడుగుజాడలను మాదిరిగా చూపించాడని ప్రభువుని గురించి అభివర్ణిస్తున్నాడు. ఇప్పుడు పేతురు అదే విధానంలో క్రైస్తవ సంఘానికి ఏమి తెలుపుతున్నాడంటే ఆదిమ క్రైస్తవ సంఘంలో పేతురు కూడా మనం ఆలోచన చేస్తే హతసాక్షి అయిన వాడిగా పేతురు ఉన్నాడు. ప్రభువుకు వలె నేను సిలువ మ్రానుకు ఎక్కడానికి ఆయనకు కలిగినటువంటి అంత ఘనత నాకు అదే తీరున సిలువ శిక్ష వచ్చే తీరుకు నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అనేటువంటి మాట చెప్పాడు. ఎందుకోసం అంటే నేను ప్రభువు అంత గొప్పవాడిని కాదు, ప్రభువుతో సమానంగా నేనేమి అంత పరిశుద్ధుడిని కాదు, ప్రభువుతో నేనేమి కూడా పాలిలో ఉన్నవాడిని కాను అని చెప్పటానికి తాను ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ ముందటి రోజు రాత్రి ఎలాగున తాను మాట్లాడుతున్న తీరు ఉంది అంటే తాను తెలియచేస్తాడు, ఇదిగో మరణించటానికి కూడా నేను నీతో రాగలిగే వ్యక్తిగా నేను ఉన్నాను అనే మాట తాను చెప్తే ప్రభువు చెప్తాడు, ఇదిగో నీవు నన్ను ఎరుగనని నీవు ముమ్మారు పలికేవాడుగా నీవు ఉంటావు అనే మాట ప్రభువారు సెలవిచ్చారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇదే పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రభు కోసం ప్రాణం పెట్టేవాడు అవుతూ ఉన్నాడు. అంటే ఎందుకోసం అంటే తనలో ఆ రక్షింపబడే స్థిరత అనేది వచ్చేదానికి ఇంకా ఉన్న ఆ సమయానికి అనుకూలంగా దేవుడు మరింత సంతాపపడి తాను ఏడ్చినటువంటి స్థితి ద్వారా పేతురులో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ గొప్ప మార్పును తాను చాలా ఖచ్చితంగా సూచిస్తూ ఈరోజు ఏం తెలియజెప్తున్నాడంటే ప్రభువును పోలిన వారముగా
ఎదుటివారు మనల్ని ఖచ్చితంగా దూషిస్తారు, హింసిస్తారు, ఇబ్బందికి గురి చేస్తారు. అయినా కూడా మనం ఎలా ఉండాలంటే ప్రభువు చూపిన మాదిరినే మనము కలిగి జీవించాలి అనేటువంటి సత్యాన్ని పేతురు చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఇదేనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్తల సహితం కూడా ప్రభువారు మరల శిష్యులకు కనబడిన వేళ పేతురు ఏం చేస్తాడు అంటే చేపలు పట్ట వెళ్ళినటువంటి వ్యక్తిగా తాను ఉండి తాను చేపలు పట్టడానికి వెళ్ళిన అదే సందర్భంలో ప్రభువు మరల వారి చెంతకు వచ్చి వారిని కలుసుకున్నప్పుడు పేతురు చాలా వేగంగా ప్రభువు సుమి అనే మాట వినగానే తాను ఏం చేశాడంటే అక్కడ ఆ దోణి నుండి వస్త్రహీనుడై తాను ఉన్న కారణం చేత తాను మరల తాను దుమికిన వాడుగా నీటిలోనికి దుమికిన వ్యక్తిగా తాను ఉన్న తీరు మనం చూస్తాం. 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసును ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. అంటే ఎంత గౌరవాన్ని తాను వ్యక్తీకరిస్తూ ఉన్నాడంటే తాను పైన ఆ బట్ట వేసుకుని తాను నీళ్లలో దూకాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఏ పని చేయాలన్నా కూడా పేతురు ఎంతో వేగంగా, ఎంతో చురుకుగా, ఎంతో యథార్థంగా ప్రవర్తించే తన కార్యాలను తాను చేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేయాలి. ఒకప్పుడు ఒకవేళ మనము కూడా మన ప్రాణమితి చేత, మనకున్న స్థితి చేత, మనకున్న ఆశల చేత మనము వేరుగా దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితి నుండి ఆయన్ని వెంబడించే స్థితిలోనికి సరైన స్థిరత వచ్చిన తర్వాత మనము ఎలా నిలబడాలంటే ఆయన అడుగు జాడలలో మనము నడిచే వారముగా మనం ఉండాలి. మన బ్రతుకు దిద్దుకున్న స్థితిని మనము కనపరచగలిగేటువంటి కార్యాలు మనము చేయగలిగిన వారముగా మనం ఉండాలి. అంతేకాదు సువార్త లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు ప్రాణం పెట్టు మంచి కాపరిని అనే మాట అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు వదకు తేబడిన గొర్రె పిల్లగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎలా అయితే ప్రభువును గురించి ప్రకటించిన గొర్రె పిల్లగా ప్రభువు ఉన్నాడో అదే ప్రభువు ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ సత్యాలను మనం చూస్తూ ఉంటే మనము చదివిన లేఖన భాగంలో ఆయన ప్రాణం పెట్టే కాపరి, జీతగాడే కానీ ప్రాణం పెట్టే కాపరిగా ఎవరు ఉంటారంటే తాను నిజంగా గొర్రెలను ప్రేమించేటువంటి తీరులో నిజమైన కాపరిగా ఉన్నప్పుడు గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ఆలోచన ఏమిటి అంటే గొర్రెల మందలో ఉన్నటువంటి గొర్రెకు తెలుసు కాపరి ఎలా ఉండాలని ఆశిస్తాయో, ఏ తీరున వాటి పట్ల శ్రద్ధ చూపించాలని గొర్రెలు కోరుకుంటాయో అదే గొర్రెగా ఉన్నటువంటి ప్రభువే ఆయనే మంచి కాపరిగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభువారు ఎలా ఉన్నాడు అంటే ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుండి 16 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను చూస్తూ ఉంటే ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునాల్సినటువంటి ఆలోచన ఏమిటి అంటే మనం గమనం చేయాలి, ఏదైనా ఒక మందలో ఏదైనా విషయాలలో మనం ఉన్నటువంటి గుంపులో ఉన్నటువంటి వ్యక్తులకు వారి నాయకుడు ఇలా ఉండాలి అన్న ఆశ ఉంటుంది. వారి నాయకుడు వారి కోసం ఇలా ప్రవర్తించాలి, ఇది చేయాలి, ఇది మా గూర్చిన బాధ, అది మా నాయకుడికి అర్థం కావాలి, దానికి తగిన విధానంలోనే మమ్మల్ని ట్రీట్ చేయాలి అనే ఆలోచన వారికి ఉండొచ్చు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనే గొర్రె అయినప్పుడు, ఆయనే కాపరి అయితే జ్ఞాపకం చేసుకోవాలి, గొర్రె మనసు తెలుసుకున్న విధానంలో ఉన్న కాపరిగా ఆయన ఉంటాడు. దానికి శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే ముందు తానే అడ్డు నిలబడేటువంటి తీరు చేస్తాడు. ఇక్కడ ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన గొర్రెలకు ప్రాణం పెట్టు మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరి, మంచి కాపరి. అంతేకాదు ఆయన ఎలా అంటే మనను విమోచించేటువంటి విధి కొరకు మన కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి ఆయన దేవుని కుమారుడిగా ఆయన మనలను కాపు కాసేటువంటి కాపరి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 21వ వచనం నుండి మనము గమనం చేస్తున్న లేఖన భాగంలో మనకు అర్థమయ్యేటువంటి మాట, ప్రభువు మన అందరి పాప నిమిత్తమై ఆయన ఎలా అయితే వధింపబడిన తీరున మన కొరకు త్యాగం చేసినటువంటి తీరున మ్రాను మీద తాను చేసినటువంటి యాగం ఉన్నదో దాని గురించిన వివరణ ఇక్కడ మనకు కనబడుతుంది. 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన
ఆయన వైపునకు మరలి ఉన్నారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము శిలువ మ్రాను మీద ప్రభువు మనల్ని విమోచించేటువంటి విధి కొరకు ఎలా అయితే ప్రాణత్యాగం చేశాడో, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. యోహాను ఎలా అయితే మంచి కాపరి అనేటువంటి మాట తెలియజేస్తున్నాడో, ఇక్కడ మొదటి పేతురు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మ్రాను మీద మన శరీరానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ప్రభువు ఎంతగా మౌనంగా ఉన్నాడో, ఎంతగా ఆయన మన గురించినటువంటి విధిని జరిగించటానికి ఆయన ఎలా అయితే కార్యాలను సంపూర్తి చేసిన వాడిగా ఉన్నాడో దాని గురించిన విధి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభువు వైపు మనం తిరగలిగితే, ప్రభు వైపు మనము చూడగలిగితే, మన ఆత్మల కాపరైనటువంటి అధ్యక్షునికి మనం ఏమవుతామంటే మనము నిజమైనటువంటి స్నేహితులం అవుతాం. ఆ స్నేహితులం అయినప్పుడు ఖచ్చితంగా ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎలా అయితే మనల్ని విడిపించిన వాడిగా ఉంటాడో దానికి తగిన కార్యాల చేత మనము కృప పొందుకున్న వారముగా మనము దీవెనలు పొందుకుంటాం. దాన్ని మనం గ్రహిస్తూ దేవుని వారముగా జీవించడానికి, దేవుని కృప మనం అనుభవించడానికి, ఆయన అడుగుజాడల్లో మనము నడుస్తూ మనము ఎలాగున అంటే ఆయనను వెంబడించేటువంటి వారముగా మనం ఉండటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.